అందరికీ నమస్కారం. ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎంట్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూస్తున్నాము. సో ఓల్డ్ వెబ్సైట్లోనే మనం లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక ఈ ఫస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది, స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సర్వీసెస్ దగ్గర 4th ఆప్షన్ ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంట్రీ క్లిక్ చేయగానే మీకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అమౌంట్ అనేది ఎస్ఎంసీలో ఎంతైతే మీకు గ్రాంట్స్ వేసారో ఆ గ్రాంట్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. ప్రీవియస్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. దీంట్లో ఈ ఎక్విప్మెంట్స్ ప్రైస్ ఉంది. ఇది ఎక్విప్మెంట్ నేమ్, ఈ క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ, ఒక్క క్వాంటిటీకి ఈ ప్రైస్ అనేది 550. సో ఇక్కడ లిస్ట్ మీద చూడండి, మీరు ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకున్నారో ఈ టోటల్గా లిస్ట్ ఉంది. ఓవరాల్గా ఎంత క్వాంటిటీ, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మీరు తీసుకోవాలో ఆ ఐటెం ప్రకారం లిస్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు సపోజ్ ప్రైమరీ వాళ్ళు ఉన్నారు, వాలీబాల్ తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ వాలీబాల్ 139 సీరియల్ నెంబర్లో వాలీబాల్ ఒక్క బాల్కి 500 రూపీస్ ఉంది. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. 1 బాల్ తీసుకున్నాను, ప్రైమరీకి 500 రూపీస్ ఎంట్రీ చేసినాం. ఇది కాస్ట్. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా మీకు 500 వచ్చింది. అదే నేను ఇక్కడ క్వాంటిటీ దగ్గర 2 చేస్తాను. ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది. చూడండి, అయిందా? 500, 1000. ఈ ఇక్కడ అమౌంట్ అనేది డిఫాల్ట్ వస్తుంది. ఈ క్వాంటిటీ, ఆ పర్చేజ్ ఐటమ్ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక క్వాంటిటీకి అమౌంట్ అది, సరేనా? దీని ప్రకారం సపోజ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 2 క్వాంటిటీ తీసుకుంటే 500 ప్రైస్, 1000 రూపీస్ డిఫాల్ట్ వస్తుంది. ఈ ట్యాబ్లో మనం ఎంట్రీ చేయవద్దు. ఈ రెండిట్లోనే ఎంట్రీ చేయాలి. ఇది చేసే ముందు ఈ టేబుల్ వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఇది ఎంట్రీ చేశాక సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు డేటా సేవ్డ్ అని సక్సెస్ఫుల్లీ వస్తుంది ఈ లిస్ట్లో. ఒకవేళ దీంట్లో ఏమైనా ఎడిట్ ఉంటే సర్వీసెస్ దగ్గర మళ్ళీ ఇక్కడ కింద స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎడిట్ అని ఉంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర మళ్ళీ క్లిక్ చేయండి. మీరు ఎంట్రీ చేసింది ఏదైతే ఎంట్రీ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇది ఎంట్రీ చేసే ప్రాసెస్. థ్యాంక్ యూ.